నమస్కారం. విజయనగరం జిల్లాలో రాబోతున్న ఈరో ఎడ్జ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళిస్తున్న బ్రోచర్లు, ఆ బ్రోచర్లలో చెప్తున్న ఆకర్షణీయమైన మాటలు, అసలు వాటి వెనక ఉన్న వాస్తవమైన లెక్కలేంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టే ముందు రంగుల బ్రోచర్ల వెనుక దాగి ఉన్న వాస్తవాలను తార్కికంగా అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా ముఖ్యం కదా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 అంశాలను చూద్దాం. మొదటిది ఈరో ఎడ్జ్ లక్ష్యం, రెండోది వాళ్ల లొకేషన్ అండ్ కనెక్టివిటీ, మూడోది కమ్యూనిటీ వసతులు, నాలుగోది ప్లాట్ లేఅవుట్ మరియు సైజులు, ఆఖరిగా నంబర్ల అసలు లెక్కలు. ఒక పెద్ద ప్రాంతీయ విజన్ నుంచి మొదలుపెట్టి ఒక్కో ప్లాట్ డీటెయిల్స్ వరకు అన్నీ కవర్ చేద్దాం. మొదటి భాగం ఈరో ఎడ్జ్ లక్ష్యం. అసలు ఈ డెవలపర్ అంటే ఎడ్డే గృహ నిర్మాణ ప్రాజెక్ట్స్ వారో మనకు ఎలాంటి భవిష్యత్తును అమ్ముతున్నారో చూద్దాం. వాళ్ల బ్రోచర్ చూడగానే మనకు మొదట కనిపించే క్యాచీ డైలాగ్ ప్రశాంతతలో పెట్టుబడి పెట్టండి, వృద్ధిలో పెట్టుబడి పెట్టండి వినడానికి చాలా బాగుంది కదూ. ఒకవైపు ప్రశాంతమైన జీవితం దొరుకుతుందనే ఇమోషనల్ అపీల్, ఇంకోవైపు ఖచ్చితంగా ప్రాపర్టీ రేట్లు పెరుగుతాయనే ఫైనాన్షియల్ ప్రామిస్. ఈ రెండింటి చుట్టూనే వాళ్లు తమ ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంతా తిప్పుతున్నారు. ఇప్పుడు ఈ బ్రోచర్ డిజైన్, వాళ్ళిచ్చిన రూట్ మ్యాప్ ఒకసారి గమనించండి. కౌలవాడ గ్రామం చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్ మీద కన్నేసిన ఫ్యామిలీస్, ఇన్వెస్టర్లనే వీళ్లు మెయిన్ టార్గెట్ చేశారని మనకు ఇట్టే అర్థమైపోతుంది. పచ్చదనం, విశాలమైన రోడ్లు అన్నీ చాలా ఆకర్షణీయమైన జీవనశైలిని ప్రతిబింబించేలా చూపించారు. రెండో భాగం లొకేషన్ మరియు వ్యూహాత్మక కనెక్టివిటీ. ఆశలు కల్పించే మాటలు పక్కన పెట్టి మ్యాప్లో వాళ్ళు హైలైట్ చేస్తున్న భౌగోళిక వాస్తవాలేంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఇక్కడున్న ఈ పట్టిక చూడండి. వాళ్ల మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం ఎంతలా ఈ కనెక్టివిటీ మీద ఆధారపడి ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి 5 నిమిషాలు, హైవేకి 10 నిమిషాలు, మెడికల్ కాలేజ్, స్కూల్స్కి 15 నిమిషాలు. అంటే ఇక్కడ ప్లాట్ కొంటే ముఖ్యమైన ప్రదేశాలన్నీ జస్ట్ 10-15 నిమిషాల్లోనే కవర్ చేయొచ్చని డెవలపర్లు బలంగా చెప్తున్నారు. మన టైం సేవ్ అవుతుందన్న పాయింట్ని ఇక్కడ బాగా వాడుకున్నారు. కానీ వీటన్నింటిలో అత్యంత కీలకమైన పాయింట్ ఇది. కొత్తగా వస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కేవలం 5 నిమిషాల దూరం. ఇందాక మనం మాట్లాడుకున్న వృద్ధి లేదా గ్రోత్ అనే మాటకు అసలు సిసలైన బ్యాక్బోన్ ఇదే సుమా. ఎయిర్పోర్ట్ వస్తే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయనే అంచనాలను వీళ్ళు తమ ప్రాజెక్ట్ వాల్యూని పెంచడానికి వాడుకున్నారు. మూడో భాగం కమ్యూనిటీ వసతులు. సరే, ఆ ప్రతిపాదిత గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్తే మనకు ఏమేం దొరుకుతాయి, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ భౌతికంగా చూస్తే 30 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, వీధి దీపాలు, అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్డుకిరువైపుల చెట్లు, ఇవన్నీ కూడా ఒక మంచి సబర్బన్ లేఅవుట్కి ఉండాల్సిన బేసిక్ అలాగే కాంప్రహెన్సివ్ ఫీచర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక సెక్యూరిటీ, ఇతర అడ్మిన్ విషయానికొస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీతో కాంపౌండ్ వాల్, 100% వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. ఇక్కడ మీరు గమనిస్తే కొనుగోలుదారుల మైండ్ సెట్ను వాళ్ళు బాగా స్టడీ చేశారు. సేఫ్టీ ఉండాలి, వాస్తు పక్కాగా ఉండాలి, లోన్ ప్రాసెస్ ఈజీగా అవ్వాలి. ఇవే కదా ఎవరైనా కోరుకునేది. టెన్షన్ ఫ్రీ ఓనర్షిప్ కోసం సరిగ్గా వాటినే ఇక్కడ హైలైట్ చేశారు. నాలుగో భాగం ప్లాట్ లేఅవుట్ మరియు పరిమాణం. వసతుల లిస్టు పక్కన పెట్టి సర్వే నంబర్ 78 మరియు 80 లోపల అసలు బ్లూ ప్రింట్ ఎలా ఉందో ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. ఈ బ్లూ ప్రింట్లో వాళ్ల స్థలం ఎలా డివైడ్ చేశారో చూడండి. మొత్తం 25 ప్లాట్లు. లోపల ఉన్న 30 అడుగుల రోడ్లన్నీ నేరుగా తూర్పు వైపు ఇప్పటికే ఉన్న 40 అడుగుల మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. స్పేస్ని చాలా పద్ధతిగా అమర్చారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించారా? ఎంట్రన్స్ దగ్గర ఉన్న 1వ నంబర్ ప్లాట్ సైజేమో దాదాపు 840 చదరపు గజాలుంటే, లేఅవుట్ చివర మూలనున్న 25వ నంబర్ ప్లాట్ చూస్తే జస్ట్ 197 గజాలు మాత్రమే ఉంది. ఇంత వేరియేషన్ ఎందుకంటే హై బడ్జెట్ ఉన్నవాళ్లతో పాటు తక్కువ బడ్జెట్తో చిన్న ప్లాట్ చూసేవాళ్లను కూడా ఒకేసారి అట్రాక్ట్ చేయడానికే వీళ్ళిలా ప్లాన్ చేశారు. 5వ భాగం నంబర్ల విశ్లేషణ. ఫైనల్గా బ్లూ ప్రింట్ కింద చిన్న అక్షరాలతో ఉన్న అసలు ఏరియా లెక్కలు తీద్దాం రండి. ఇన్వెస్టర్లకు ఇది చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం 1.85 ఎకరాలు. ఇందులో ప్లాట్స్ కోసం వాడింది 1.393 ఎకరాలైతే
రోడ్ల కోసమే ఏకంగా 0.457 ఎకరాలు వదిలారు. అంటే మొత్తం జాగాలో దాదాపు పావువంతు రోడ్లకే డెడికేట్ చేశారు. ఒక డెవలపర్ ప్రతి అంగుళం అమ్మేసుకోవాలని చూడకుండా విశాలమైన రోడ్లకు ఇంత ప్రియారిటీ ఇవ్వడం నిజంగా ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. ఈ ఫేజ్లో మొత్తం ప్లాట్ల సంఖ్య సరిగ్గా 25. అంటే ఇక్కడ జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. సిటీలో ఉండే రద్దీ, కిక్కిరిసిన వాతావరణం కాకుండా ఒక ఎక్స్క్లూజివ్, అలాగే ప్రశాంతమైన కమ్యూనిటీగా దీన్ని ఉంచాలన్నది వాళ్ళ ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. మరి చివరగా మిగిలే అసలు ప్రశ్న ఒకటే. కొత్తగా వచ్చే ఎయిర్పోర్ట్కి 5 నిమిషాల దూరం అని చెప్తున్నారు కదా. కేవలం ఆ ఒక్క కారణం వాళ్ళిస్తున్న ఈ గ్రోత్ అనే గ్యారంటీని నిలబెడుతుందా? ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది ఖచ్చితంగా లాభాల బాట పడుతుందా? మౌలిక సదుపాయాలు వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. కానీ మార్కెట్ పరిస్థితులను కూడా మనం సంపూర్ణంగా బేరీజు వేసుకోవాలి. ఈ విశ్లేషణ మీకు ప్రాజెక్ట్ గురించి ఒక మంచి క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను.